హాయ్ అండి, హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదండి, ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాను నేను. ఈజీగా అండ్ టేస్టీగా చాలా పొడిపొడిలాడుతూ వస్తుంది. పీసెస్ కూడా వేరేగా ఉండి అడుగు కూడా అంటదు. ఫస్ట్ మనం 1 kg చికెన్ తీసుకున్నానండి. 1 kg చికెన్కి 1.5 kg బాస్మతి రైస్ 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను అండి చికెను. దాంట్లో హాఫ్ లెమన్ స్లైడ్ వేసేసుకున్నాను. లెమన్ పసుపు కూడా వేసేసి కలుపుకుంటూ ఉన్నానండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసేసుకోండి. ఉప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది, కొంచెం వేసుకోండి ఎందుకంటే రైస్లో కూడా వేయాలి కదా. ఇంకా కారం వేస్తున్నానండి. కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, బిర్యానీ పౌడర్ మీ దగ్గర ఏది వీలవుతే అది వేసేసుకోండి. ఇంట్లోదైతే మరీ మంచిది. ఇంకా చాలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అన్నీ వేసి కలుపుతూ ఉండాలండి. ఎప్పుడైనా మ్యారినేట్కి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి టేస్ట్. నెక్స్ట్ కర్డ్ వేసానండి. కర్డే మంచి గ్రేవీ వస్తుందండి. మెయిన్ పెరిగే దీనికి ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా పీసెస్కి పడుతుంది కదా, చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా వేసేసానండి. బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోండి. మనం ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నామో ఆ ఆయిల్ కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవరు. మనం ఏదైనా అండి బిర్యానీ చేసే ముందు రోజు చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కానీ, బ్రౌన్ ఆనియన్స్ కానీ, అల్లం వెల్లుల్లి చేసుకోవడం కానీ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మీరు కూడా అలాగే చేసుకోండి వీలవుతే. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా 2-3 తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నానండి. బాగా కలుపుకోవాలండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మ్యారినేట్ చేసేసుకొని. రైస్ కూడా అంతే అండి, 1 అవర్ మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇక్కడ చికెన్ ఇంకా ఫ్రిడ్జ్లో తీసేసి స్టవ్ పైన పెట్టేసానండి. ఒక 10 మినిట్సే కుక్ చేస్తానండి, మిగతాది దమ్లో పెట్టేస్తాను. 10 మినిట్స్ అలా పెట్టేస్తాను అంతే. ఎందుకంటే మళ్ళీ కుక్ అవుతుందో లేదా అని డౌట్ లేకుండా ఒక 10 మినిట్స్ అలా పెట్టాను సిమ్లో. ఒక పక్కన రైస్, ఒక పక్కన చికెన్ పెట్టానండి. ఇంకా రైస్లోకి వచ్చేస్తే బాస్మతి రైస్ ఫస్ట్ 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలండి. తగినంత వాటర్ వేసేసుకొని బిర్యానీ దినుసులు, ఆయిల్, నెయ్యి లేదా ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి గీ వేసేసుకోండి. ఎంత ఉప్పుగా ఉంటే అంత బాగుంటుంది. ఇంకా మనం చికెన్ ఉడికిపోయింది కదండి 10 మినిట్స్, దానిపైన బాస్మతి రైస్ 75% ఉడికిన బాస్మతి రైస్ వేసేసాను లేయర్గా. ఇక్కడ పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, నా దగ్గర గోడంబి బాదం కుంటే కూడా వేసేసుకున్నాను. నేనైతే కలర్కి వచ్చేసి పసుపు వేసేసుకున్నాను అండి, పాలలో ఉండేది. మన దగ్గర గ్రేవీ ఉంటుంది కదండి, ఆ గ్రేవీలో పైన కొంచెం గ్రేవీ తీసేసుకుంటే అదే మన కలర్కి కూడా యూజ్ అవుతుంది. బాగా నెయ్యి పడుతుందండి దీనికి. నేనైతే మొత్తం 25 మినిట్స్ 30 మినిట్స్ పెట్టానండి దమ్లో. కింద పెన్నం పెట్టేసి ఇంకా మనం ఏదైతే బాస్మతి రైస్ ఉడికించుకున్నామో ఆ రైస్ పైన పెట్టేశాను, దమ్ పెట్టేశానండి. 5 మినిట్స్ సిమ్లో, 5 మినిట్స్ హైలో, 20 మినిట్స్ సిమ్లో పెట్టేశానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. మీకు తినాలనిపిస్తుంది కదా, అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.